రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందమ్మా, అసలు ఏమన్నా చేస్తున్నాడా? 25,000 ఇస్తాడు, అది ఇస్తాడు. నాలుగు బస్సులు పెట్టిండు, ఆ బస్సులు పెట్టిండు. బస్సులు పెడితే ఏముంది, కండక్టర్లు డ్రైవర్లు తిడతా ఉన్నారు ఆడోళ్ళను. మొత్తం ఆడోళ్ళే ఎక్కుతున్నారని, మొత్తము ఆడోళ్ళే ఎక్కుతున్నారని పెట్టిండు. మొత్తం ఆడోళ్ళే ఎక్కుతున్నారని మేము పెట్టమన్నామా? మేము ఆడ పెట్టక ముందు పోలేమా? ఏడికైనా పోయినాం కదా, పోలేకైతే ఉండలేము కదా. మరి పెట్టినప్పుడు వాళ్ళు ఎందుకు తిట్టాలి? టికెట్లు ఇవ్వనీకే ఇచ్చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఎందుకు మరి ఆయన పెట్టమనలేము కదా మేమైతే రేవంత్ రెడ్డిని. మరి 25,000 ఇస్తా అన్నారు, అది ఇందిరా మిల్లులు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేరు. సర్వే మాకు మా ఇంటికి అయితే సర్వే గుడికి రాలేదు. మేము గరీబ్ వాళ్ళం, మొత్తం దేనికి లేకుండా ఉన్నాం. దేనికి లేకుండా మాకు రేషన్ కార్డులో కూడా మళ్ళీ కొత్త రేషన్ కార్డులో వస్తలేవు. ఇంకా ఎప్పుడు వస్తాయి మరి? ఆయన పరిపాలన ఏముంది? అందరు తిట్టినోళ్లే కదా. ఇస్తే మంచిదే కదా. ఆయన పరిపాలన గురించి వేరే ఎందుకు మాట్లాడతారు? కేసీఆర్ గురించి అయితే మాట్లాడలేరు కదా. మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా, ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు ఇల్లు, మాకు కూడా ఇవ్వాలి కదా. మేము ఎంత బాధపడుతున్నాం తెలుసు, పూటకి బాధపడుతున్నాం. పూటకి ఇట్లా ఇయ్యాల చేసుకుంటే ఇయ్యాల తినాలి. మాది బతుకులు అట్లున్నాయి. మాకేమన్నా ఇస్తున్నాడా? మాకు కూడా బాధ ఉంటది కదా. ఇది లైవ్ లో వస్తుందా? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉందమ్మా. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది? మంచిగా ఆయన ఏమి చెప్పినా సరే గానీ చూసిండు మంచిగా. ఇస్తా అన్నాయి కొంచెం అమలు చేయాలి, మాకు అదొకటే ఉంది. థ్యాంక్ యూ.